లతాస్ కుకింగ్ అండ్ వీలాగ్స్ గారు అడుగుతున్నారండి. సార్, నా పేరు లత, నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, ఏ క్రీమ్ వాడినా పోవట్లేదు. మరి మేము మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా కళ్ళ కింద డాక్టర్ సర్కిల్ పోతాయా? ప్లీజ్ మాకు తెలియజేయండి అని అడుగుతున్నారండి. లత గారు, మీరు అడిగినది చాలా కామన్ ప్రాబ్లం అండి. చాలా మందికి ఇలాంటి సందేహాలు ఉంటాయి అన్నమాట. చాలా మందికి కళ్ళ కింద నల్లగా ఉన్నప్పుడు అది సరిగా నిద్రపోకుండా ఉండటం వల్ల వస్తుందన్నమాట. అలానే థైరాయిడ్ ఉన్నా, అనీమియా ఉన్నా, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతో కూడా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో థైరాయిడ్, అనీమియా వీటిని అన్నిటినీ మనం రక్త పరీక్షలు చేసుకొని, వైటమిన్ B12 కూడా డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా వాటిని కూడా చూసుకొని, దానికి తగ్గట్టుగా మనం క్రీమ్స్ వాడుకుంటూ, గ్లూటథైన్, వైటమిన్ C కాంపోనెంట్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ మెడికేషన్స్ తీసుకుంటూ, దానితో పాటు మనకి ఇతరత్ర ప్రొసీజర్స్ కూడా చేసుకోవచ్చు. పీల్స్ కానీ, డర్మాఫ్రాక్ కానీ, లేజర్స్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రయత్నం చేయవచ్చు అనమాట. లేజర్స్, పీల్స్ అనేది మనం చేస్తున్నప్పుడు మన చర్మానికి మంచిగా సేఫ్గా ఉంటాయి అనమాట. పీల్స్లో వివిధ రకాలైనవి ఉంటాయి అనమాట. సూపర్ఫిషియల్ డెప్త్ పీల్స్, మీడియం డెప్త్ పీల్స్, డీపర్ పీల్స్ అని. దక్షిణ భారతదేశ ప్రజలకి ఉన్న చర్మానికి బట్టి మనం సూపర్ఫిషియల్ పీల్స్ మాత్రమే వాడతాం. దాంట్లో ఇతరత్ర గ్లైకాలిక్, కోజిక్ ఇలాంటి వివిధ రకాలైన పీల్స్ ఉంటాయి అనమాట. ఇవి అన్ని ఎలాంటి పీల్స్ అని అంటే ఫ్రూట్ యాసిడ్స్ నుంచి తీసుకొని మనం చేస్తాం. ఇప్పుడు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదండి, నిమ్మకాయ రసంలో సిట్రిక్ యాసిడ్ అంటాం. అలానే తేనెలో కూడా ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. అలానే టమాటోస్ లో టానిక్ యాసిడ్ ఉంటుంది. అలానే బాదం పప్పుల నుంచి గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. ఇలాంటి పీల్స్ చేయటం వల్ల చర్మంలో కణాల దగ్గర ఉన్న మనకి నలుపు రంగు ఏదైతే ఉంటుందో అది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అనమాట. సో కణాల మధ్యలోంచి అది మెల్లమెల్లగా వెళ్ళి లోపలికి వెళ్ళి మైక్రోస్కోపిక్ గా పీలింగ్ చేస్తుందండి. అంటే చాలా మందికి పీలింగ్ అని అంటే చర్మంలోంచి ఇలా అంతా పీల్ చేసేస్తారని అనుకుంటారు, కానీ అలా కాదండి. సింపుల్ గా జస్ట్ కొద్దిగా అది మీకు విజిబుల్ లేకుండా, అంటే కంటికి కనిపించకుండా మీకు మైక్రోస్కోపిక్ గా పీలింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి మైక్రోస్కోపిక్ అని అంటే మనకి ఎంత మంచిగా అంటే అసలు మనకి చేయించుకున్నట్టు కూడా మనకి ఏం కనిపించదు అనమాట. అలానే కొన్ని ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ ఉంటాయి అనమాట. ఈ ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ చేయటం వల్ల చర్మంలో మనకున్న నలుపు అంతా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అది పైన పొరని మొత్తం తీసేస్తూ ఉంటుంది. పైన పొర కాకుండా మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా ప్రొటెక్ట్ చేసి, ప్లంపీగా చేసి, సాఫ్ట్ గా చేస్తుంది అనమాట. సో సాఫ్ట్ గా ఇవి చేసుకోవటానికి ఎక్స్ఫోలియేషన్ పీల్స్, టెక్స్చర్ స్మూత్ గా రంగుకు తగ్గడానికి అని చెప్పేసి మనకి మామూలు సూపర్ఫిషియల్ డెప్త్ పీల్స్ చేసుకోవచ్చు అనమాట. అలానే మనము లేజర్స్ కూడా కొన్ని చేయొచ్చండి. దాంతో పాటు డర్మాఫ్రాక్ అని కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ సీరం ఇన్ఫ్యూజన్స్ అనే థెరపీస్ ఏం చేస్తాయి అని అంటే మన చర్మంలోకి మనకి చిన్నగా నీడిల్స్ కొని వెళ్ళేసి దాంట్లో సీరం డిపాజిట్ చేస్తాయి. నీడిల్స్ అంటే పెద్ద సూదులుగా అనుకోవద్దండి, చిన్న సూదులు. అంటే 0.5 mm, అంటే మనకి ఎలా ఉంటుందని అంటే చీమ తల అంత సైజ్ కూడా ఉండదు అనమాట. చాలా చిన్నగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది అనమాట. ఇంత సన్నగా ఉన్న నీడిల్స్ తోటి దానికి మనకు అక్కడ సీరం డిపాజిట్ కావటం తోటి మనకి అక్కడ చర్మంలో రీజువినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరగటం తోటి మనకి ఏమవుతుందనంటే చర్మంలో కొద్దిగా గ్లో అనేది రావచ్చు, టెక్స్చర్ కూడా రావచ్చు, రంగు కూడా కొద్దిగా కరగొచ్చు అనమాట. దీనికి టాబ్లెట్స్ ఇవన్నీ చేసుకుంటూ దీన్ని చేస్తూ ఉంటే మనకి రిజల్ట్స్ వస్తాయి. ఇవి మల్టిపుల్ సెషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మల్టిపుల్ సెషన్స్ అనేటివి అంటే మనకి నెలకు ఒక మాట కానీ 15 రోజులకు ఒక మాట కానీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఒక 3D టెక్నాలజీ తోటి ఒక మంచి డివైసెస్ కూడా వచ్చిందండి. ఈ 3D టెక్నాలజీ తోటి కూడా మనకి అది చేయటం తోటి కూడా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ మనకి కంటి దగ్గర ఉన్న ఈ ప్రాబ్లమ్స్ కి మనకి ట్రీట్మెంట్స్ అనేటివి చాలా ఉంటాయండి. దానికి తగ్గట్టుగా మనం సొల్యూషన్స్ అనేటివి కూడా మనం తీసుకురావచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుందని నేను మీకు చెప్తాను. సరైన టైంలో ఆహారం తీసుకోవటం, సరైన టైంలో నిద్రపోవటం, మంచిగా నిద్రపోవటం, డీప్ స్లీప్ గా ఉండటం అనేది కూడా చాలా ముఖ్యం. వ్యాయామం చేస్తే మంచి నిద్ర రావటం, అలానే వ్యాయామం చేస్తే కూడా కంటికి స్ట్రెయిన్ తగ్గటం కూడా ఉంటుంది. స్క్రీన్ టైమ్స్ పెరిగిన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు లేక చిన్నపిల్లలకి కూడా ఈ కళ్ళ కింద నల్లమచ్చలు అనేటివి రావటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ఆ స్క్రీన్ టైమ్స్ అనేది తగ్గించాలండి. ఫోన్లో ఒక సెట్టింగ్ ఉంటుంది, స్క్రీన్ టైం ఇంతవరకు లిమిటెడ్ అని అంటే అది మీకు రిమైండర్స్ కూడా పంపిస్తూ ఉంటుంది. పిల్లలకి చాలా మందికి ఈ సన్లైటే కాకుండా స్క్రీన్ టైం కూడా బాగా ఎక్కువగా ఉన్నందుకు కూడా నలుపులు అనేటివి ఎక్కువగా వస్తుంది. దాన్ని బ్లూ లైట్ ఫిల్టర్స్ గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అద్దాలు అనే దానికి మనకి బ్లూ లైట్ ఫిల్టర్స్ ఉంటే మనకి అది ప్రొటెక్షన్ గా కూడా మారుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. మీరు ఖచ్చితంగా స్క్రీన్ టైమ్స్ తగ్గించుకుంటూ కళ్ళ కింద ఉన్న నలుపుని ఈ విధంగా మందులు వాడుకుంటూ, అలానే పీల్స్, ఇతరత్ర మైక్రో నీడ్లింగ్, సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్, అలానే ఇతరత్ర లేజర్ థెరపీస్, ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ని యూస్ చేసుకుంటూ 3D ఐఫైన్ టెక్నాలజీని యూస్ చేసుకుంటూ కూడా
మన స్కిన్ని రీజువినేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవటానికని మీరు మా సెంటర్కి వస్తే ఎంతమంది డాక్టర్లు కష్టపడుతున్నారు అనేది మీకు తెలుసుకుంటారు. అలానే మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్ కావాలన్నా, ఇలాంటి డౌట్స్ కావాలన్నా నిస్సందేహంగా మీరు అడగొచ్చు. మేము మీతో పాటు మంచిగా డిస్కస్ కూడా చేయగలుగుతాం. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా బటన్ నొక్కండి. అలానే కామెంట్స్ ఏమైనా ఉన్నా కానీ, మీకు ఇతరత్ర స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాంట్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లైస్ నేను చేస్తాను. అలానే ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.